నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు మీరైతే గనుక రాసుల గురించి చాలా విషయాలు చెప్తూ వస్తున్నారు. అవును. ఇప్పుడొచ్చేసి గురుగారు మనం అడిగిపోయేది బంగారం గురుగారు. హ్మ్. బంగారం అనంగానే ఆడవాళ్ళకైతే ఒక పెద్ద సెంటిమెంటే ఉంటది. అవును. ప్రతి పండక్కి కూడా అలంకరించుకోవాలి, మంచిగా బంగారం ఇంట్లో ఉండాలి అని అయితే చూస్తూ ఉంటారు. అవును. కానీ కొంతమందికి ఎంత అంటే ఎంత కష్టపడినా గురుగారు బంగారం అనేది బ్యాంక్‌లోనే ఉండిపోతూ ఉంటుంది. అవును. దాన్ని విడిపించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా తేలేకపోతూ ఉంటారు. అవును. ఇలా తాకట్లో అసలు బంగారం ఎందుకు అలా ఉండిపోతదంటారు? హ్మ్. ఈ తాకట్లో ఉన్న బంగారానికి పరిహారం తెలియజేస్తూ గురుగారు, పోగొట్టుకున్న ఆస్తులు గాని, హ్మ్. పూర్వీకుల ఆస్తులు ఉంటాయి కదా! అవును. కొన్ని కోర్ట్ కేసెస్‌లో ఇలా ఉండిపోతూ ఉంటాయి అవును. గురుగారు. సో, ఆ పోగొట్టుకున్న ఆస్తులు గాని, వస్తువులు గాని వీటన్నింటికి సంబంధించిన పరిహారం ఒకటి మంచిది. ఇంక మాకు తప్పకుండా రిజల్ట్ చూస్తాము అనేలాగా మీరే చెప్పాలి గురుగారు. తప్పకుండానమ్మా. హ్మ్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో హ్మ్. నిజంగా మీ మీ బంగారం కానీ, మీ ఆస్తులు కానీ తాకట్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు విడిపించుకోగలరు. ధైర్యంగా, ప్రశాంతంగా వీడియో చూడండి. నమ్మకంగా తప్పకుండా. చూడండి. మీ మీద నమ్మకంతో అది చూస్తాం నేనదే గురుగారు. చెప్పబోతున్నాను. ఆ! మీరేంటి బెంగెడేసుకోకండి. హ్మ్. ప్రశాంతంగా ఈ వీడియో మాత్రం గమనించండి. ఏం చెప్తున్నామో వినండి. హ్మ్. వింటే మీకు అర్థమవుతుంది ఫస్ట్ సబ్జెక్టు. ఇంక అయిపోయింది మా బంగారం ఇలా అయిపోయింది. బాధపడిపోయి బెంగేడేసేసుకుని చాలామంది బాధపడిపోతూ అవును. ఉంటారు. ఇప్పుడు అది కాక గోల్డ్ రేట్ విపరీతంగా విపరీతంగా పెరిగిపోయింది పెరిగింది. గురువుగారు. అసలు కాబట్టి విడిపించుకోవాలంటే సామాన్యులకైతే వల్లే కాదసలు. కావటం లేదు. అవును. అది కూడా ఒక యోగం అమ్మ. హ్మ్. బంగారాన్ని కానీ, ఓకే. ఆస్తులు గాని అనుభవించాలంటే జాతకంలో కూడా కొన్ని యోగాలుండాలి. అది. అదొక పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. అవును. ఏదేమైనా కూడా పాపం ఏంటంటే, హ్మ్. చాలా ఈ మధ్య కాలంలో ఈ సమస్యతో మీరు చెప్పిన సమస్యతో బాధపడేవాళ్ళు అవును. కోకొల్లలు. హ్మ్. మాకెక్కువ ఫోన్లు అవిగా వస్తుంటాయి. అదే కదా! బాధపడుతూ ఉంటారు పాపం ఆడవాళ్ళు. హ్మ్. ఎందుకంటే సాధారణంగా ఆడవాళ్ళకి నిజంగానే కూడా హ్మ్. బట్టలు, నగలు వీటి మీదే తప్ప ఇంకేముంటాయి వాళ్ళకి. అంతే. ఆవిడ ఆడ స్త్రీ అంటేనే అవును. అలంకారం. హ్మ్. నాలుగు చోట్లకి వెళ్ళిందంటే దాంతోటే ఆ అమ్మాయి యొక్క స్టేటస్‌ని వాళ్ళు లెక్క కడతారు. అంతే. అది గౌరవం కూడా. హ్మ్. భర్త గౌరవం అవ్వచ్చు, కుటుంబ గౌరవం అవ్వచ్చు. ఆఖరికి పుట్టింటికెళ్ళినా అవును. కాస్త అందంగా అలంకారం వెళ్తే వచ్చే గౌరవానికిని, హ్మ్. మామూలుగా వెళ్తే వచ్చే గౌరవానికి పుట్టింట్లోనే తేడా వస్తే అవును. బయట తేడా రాదా చెప్పండి? అంచేత హ్మ్. మీ అల్లుడు బాగా ఐశ్వర్యవంతుడు బాగా చూస్తున్నాడు అనుకోండి, పుట్టింట్లో కూడా అగ్గగ్గలాడిపోతారు తెలుసా మీకు? అవును. లేదనుకోండి, వచ్చావా దా కూరలు తరిగాయమ్మా అంటారు. ఈ 2 తోమపెట్టేవే అంటే అంతే. ఆ! మన ఒంటి మీద ఉన్న బంగారమే అవ్వచ్చు, మనం కట్టుకున్న బట్టే అవ్వచ్చు, మన హ్మ్. స్టేటస్ అవ్వచ్చు, అంతే. మన పుట్టింట్లో కూడా మనకు గౌరవాన్ని తెస్తుంది. హ్మ్. అంటే అది సమాజంలో ఇంకా ఎక్కువ గౌరవాన్ని తెస్తుంది అంతే. కాబట్టి అవును. ప్రతి స్త్రీ ఈ రెండిటిని ఎక్కువగా చాలా ఇదిగా ఇష్టపడతారు. హ్మ్. అయితే ఎంతో ఇష్టపడి నగలు కొనుక్కుంటారు. హ్మ్. విచిత్రం ఏంటంటే ఈ మగవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకో, వ్యాపారాలకో, వ్యవహారానికో ఏంటి అది పట్టుకెళ్ళి పాపం ఎక్కడో పెడతారు. హ్మ్. అది తొందరగా బయట రావు. సాధారణంగా నగ ఎప్పుడైనా సరే ఆ! తాకట్లో పెట్టాము అంటే కనుక దానికి కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి శాపాలుంటాయి. హ్మ్. తొందరగా విడుదల అవ్వవు అవి అంత ఈజీగాను. హ్మ్. అది వాళ్ళకి ఆ అవును. యోగం ఉంటే తప్ప. అంచేత మళ్ళీ విడిపిద్దామంటే అంత ఈజీగా బయటికి రావు. వచ్చినా అంతే. ఒక్కసారి ఎప్పుడైతే బంగారాన్ని పెట్టి డబ్బులు తెచ్చుకోవడం అలవాటయిందో ఈ మగవాళ్ళకి, అవును. ఎప్పుడు డబ్బులు అవసరమైనా ఇంట్లో ఉన్న బంగారం వస్తువే గుర్తొస్తుంది చూసుకోండి. అదేగా. అవునా కదా! హ్మ్. అంచేత అవును. దానికి అలా అలవాటైపోతుంది ఆ నగకి. అంతే. వెళ్ళడం, రావడం, వెళ్ళడం, రావడం. ఈవిడ ఒంటి మీదకి రాదది. అవును. దీంతోటి హ్మ్. ఈవిడకి ఏమనిపిస్తుంది? చేయించుకున్న ఉపయోగం ఏంటి? అందరూ హ్మ్. పెట్టుకుని వెళ్తున్నారు. నా మెడలో లేదే. అవును. ఖచ్చితంగా మనసులో బాధైతూ ఉంటుంది. ఎంత మొగుడికి వ్యవహారం అవును. చేసినా కూడా, మొగుడు బాధపడుతున్నా కూడా, మనసులో మాత్రం ఆ హ్మ్. ఫీలింగ్స్ అయితే ఉంటాయి. అవును. అయితే హ్మ్. ఆ తాకట్లో ఉన్న బంగారం తిరిగి రావాలన్నా ఇంకొకటుంది. హ్మ్. ఇలాగే ఆస్తులు. ఎన్నో ఆస్తులుండొచ్చు. అవును. ఇవి తాకట్లు పెడతారు. ఏదో పరిస్థితుల కారణం చేత హ్మ్. అనారోగ్య సమస్యలో, హాస్పిటల్సో ఏదో కొనడానికో, పిల్ల అవును. పెళ్ళిళ్ళకో ఒక కారణం కాదు. హ్మ్. అనేక రకాల కారణాల చేత అవును. ఆస్తులు తాకట్లు పెడతారు. ఇది బ్యాంకులో పెడతారు, అదే. ఫైనాన్సియర్ దగ్గర పెడతారు, ఎక్కడో ఒకటి పెడుతుంటారు. హ్మ్. కానీ విచిత్రం ఏంటంటే, ఒక్కసారి ఆస్తి తాకట్టు పెట్టిన తర్వాత, అది మళ్ళీ తిరిగి మన ఇంటికి ఆ కాగితాలు వచ్చేదాకా కూడా వీళ్ళు ప్రశాంతంగా నిద్ర అయితే పోరు. అవును. ఖచ్చితంగా. అవును. కారణం ఏంటి? హ్మ్. అది అనుభవిస్తున్నటువంటి ఇల్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. హ్మ్. అదే వాళ్ళకి ఆ అంటే కాగితాలు కనుక హ్మ్. తేడా వచ్చాయా, వీళ్ళు అవును. ఇందులోంచి ఖాళీ చేసేయాలి. అవును. కాబట్టి ఈ కాగితాలు ఇంకో చోట ఉన్నాయి అంటే కనుక, హ్మ్. అది వీళ్ళకి మనశ్శాంతిని ఇవ్వవు. అంతే. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగిన 2 విషయాల్లోనూ కూడా హ్మ్. బంగారము, తాకట్టు ఈ 2 విషయాలు కూడా హ్మ్. ముఖ్యంగా స్త్రీకి హ్మ్. పెద్ద బెంగ. మగాడైనా ఇంకా ప్రశాంతంగా ఉంటాడేమో కానీ, అదే. ఆడదానికి ఇంకా బెంగ వచ్చేస్తుంది ఇలాంటి అవును. విషయాల్లో. హ్మ్. అంచేత ఈ పరిస్థితులు చాలామంది అనుభవించి అవును. మానసిక క్షోభ అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమందిని చూసాం. హ్మ్. ఈ బాధతోటి ఇంట్లో హ్మ్. ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో మొక్కులు మొక్కుతారు, ఎన్నో అవును. ఉపవాసాలు ఉంటారు, ఎన్నో చేస్తారు.
ఇన్ని చేసినా ఈ అప్పుల బాధలు తీరక ఈ తాకట్లు విడిపించుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు. ఉమ్, అయితే ఇలాంటి విషయాలకి మన శాస్త్రంలో బ్రహ్మాండమైనటువంటి క్రతువు ఉంది. ఓకే, దాని పేరే కార్తవీర్యార్జున పాశుపతము అని. ఓకే. హోమమా గురుగారు? హోమం. అది పాశుపతం అంటే జపము ప్లస్ హోమం అనమాట. ఓకే, అయితే దానికి ఏం చేస్తారంటే మొట్టమొదట బ్రాహ్మలు ఉమ్, ఎవరిదైతే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారో ఉమ్, వాళ్ళ గోత్రాలు పేర్లు తీసుకుని ఉమ్, దానికంటూ ఒక మండపం ఉంటుంది. ఓకే, మండపం వేసి దాంట్లోనే ఈ దేవతలందరినీ ఆరాధన చేసి ఓకే, కార్తవీర్యార్జునుని అందరినీ కూడా ఆరాధన చేస్తారు. చేసిన తర్వాత దానికి ఎంత జప సంఖ్య అని ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళు పోగొట్టుకున్న వస్తువు బట్టో ఆ, లేకపోతే తాకట్టు విషయపడినటువంటి వ్యవస్థను బట్టో ఇన్ని లక్షలని ఉమ్, దానికి జపం ఉంటుంది. ఉమ్, ఆ పాశుపతంతో జపం చేస్తారు. ఉమ్, జపం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ హోమం చేస్తారు. ఓకే, దానికి సంబంధించి మూలమంత్రం ఉంటుందన్నమాట. ఆ మూలమంత్రాన్ని హోమం చేస్తారు. ఉమ్, అలా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే వీళ్ళకి ఏదైతే తాకట్లో ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయో విడిపించుకునే అవకాశాలు మార్గాలు సులువుగా వచ్చి ఓకే. అవన్నీ బయటపడిపోతాయి. ఆ, కాబట్టి ఏమి బెంగ పెట్టుకోక్కర్లేదు. చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది ఈ కార్తవీర్యార్జున పాశుపతం అనేది. ఓకే, అంతెందుకు మనకు పంచాంగాల్లో కూడా ఒక్కొక్క చోట రాస్తూ ఉంటాడు. ఆ, కార్తవీర్యార్జున శ్లోకాలు ఉంటూ ఉంటాయి, అవును. మంత్రాలు ఉంటాయి. చిన్న చిన్నగా ఏదైనా కొంతమందికి చెవు బొట్టలో లేకపోతే ఇంకోటి చిన్న ఉంగరమో పడిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అవును గురుగారు. పడిపోయినప్పుడు కూడా మన పూర్వీకులు మన పెద్దలు ఎలాగే చేసేవారు. ఆ శ్లోకాన్ని తెగ పారాయణ చేసేసేవారు. ఓకే, చేస్తూ 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 వెతికితే దొరికేసింది. ఓ, అర్థమైందా మీకు? ఆ, అది అలా నోట్లో చేస్తూనే ఉండడమే. చేస్తూ 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 వెతికితే ఏదో మూల దొరుకుతూ ఉంటుంది అనమాట. ఓకే, కాకపోతే అది చేసేటప్పుడు అక్షరదోషం ఉండకూడదు, ఉండకూడదు. నమ్మకంతో చెయ్యాలి. ఆ, అలా చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫల్ అవుతుంది. అంటే చిన్న చిన్న వాటికి అదే కొంతమంది ఇప్పటికీ కూడా మాలాంటి అవును, ఇళ్లలో సీల పడేసుకుంటూ ఉంటారు కరెక్ట్గా ముందు చెప్పారు. అసలు అది. మెయిన్గా. ఇప్పటికీ కూడా అవును. మాలాంటి ఇళ్లలో మేమే ఏదైనా ఒక వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా కూడా ఓకే, ఏంటి ఆ కార్తవీర్యార్జున మంత్రాన్ని చదువుతూ ఎదుగుతాం. గురుగారు మంత్రం తెలియజేయచ్చు, తెలియకూడదు, బయటికి చెప్పింది కాదు. చెప్పకూడదా బి గురుగారు? అక్షరాలు కదమ్మా, ఓకే, అది పెద్ద సమస్య. ఓ, అంచేత ఏంటంటే అలా చేయడం వల్ల ఎత్తుక్కుంటే దొరుకుతుందా? దొరుకుతుంది. గూగుల్లో దొరుకుతుంది. మంత్రమా గురుగారు లేకపోతే రే శ్లోకం? మంత్రం ఉంది, దీనికి మామూలుగా శ్లోకం కూడా ఉంది. ఓకే, ఆ శ్లోకం అయితే ఎవరు పడితే వాళ్ళు చేసి గూగుల్లో దొరుకుతుంది. ఓకే, మంత్రం అనేది యాక్యురేట్ అనమాట. మంత్రానికి కొంచెం ప్రమాణం ఉంటుంది. ఆ, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలతో చేసేటటువంటి దాన్ని ఓకే, మంత్ర ఉపాసన అంటారు. ఆ, దానికి ఏంటంటే గురుముఖత ఓకే, మనం ఉపాసన తీసుకుని ఉపదేశం తీసుకుని అలా చేయాలి. దాన్ని కొన్ని లక్షలు చేసిన తర్వాత అది అరవణం అవుతుంది ఓకే, బ్రాహ్మణులకి. ఆ, ఈ చేసే బ్రాహ్మణులకు ముందర అరవణం అవుతుంది. అలాంటి వాళ్ళకి అరవణమైనటువంటి వాళ్ళు చేస్తే ఫలితం వస్తుంది తప్ప ఓ, నా అంతటి నేను దాన్ని పట్టుకుని మామూలుగా చదివేస్తానంటే, మామూలుగా న్యూస్ పేపర్ చదివినట్టు అలా చదివేస్తానంటే అది పని చేయదు అనమాట. అవును. ఎందుకంటే దానికి అనుదాత్త ఉదాత్త స్వరితాలు అంటే దీర్ఘ ఇలా స్వరితాలతో చిన్న ఉంటాయి. చిన్న వస్తువులు పడినప్పుడు ఉమ్. శ్లోకం చదువుకోవచ్చు. ఓం కార్తవీర్యార్జునాయ నమః, ఓం కార్తవీర్యార్జునాయ నమః అనుకుని చదువుకున్నా పర్వాలేదు, చాలా సరిపోతుంది. ఓకే, కాతే అది మనం మననం మననం చేసుకుంటూ వెతకాలన్నమాట. అలాగా చిన్న చిన్న తాళాలు మర్చిపోతూ ఉన్నాయి, అలాంటివి ఉంటాయి చూసారా. అలాంటప్పుడు అది భలేగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ మనం అనుకున్నట్టుగా ఈ పెద్ద పెద్ద వస్తువులు, ఈ తాకట్టు పడిపోయినటువంటివి, మనకు రానటువంటివి, ఇరుక్కున్నటువంటివి, మొండి బకాయిలు, లేకపోతే లిటికేషన్లో ఉన్నటువంటివి, లిటికేషన్లో ఉన్న డబ్బులు కానీ భూములు కానీ ఎవరో డబ్బులు ఇస్తారని ఇవ్వకపోవడం, ఏడిపిస్తూ ఉండడం, ఇలాంటి ఆర్థిక పరిణామాలన్నిటికీ కూడా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటిది మన శాస్త్రంలో ఉన్నటువంటిది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉపయోగపడుతున్నటువంటిది, యాక్యురేట్గా రిజల్ట్ ఇచ్చేటటువంటిది ఇదనమాట. కాబట్టి అంటే చాలామందికి ఏంటంటే తెలియక దీనికి ఇప్పుడు జబ్బు ఉందండి, ఒక జబ్బు ఉందండి, దానికి మాత్ర తెలియక చాలామంది బాధపడిపోతూ ఉంటారు. మాత్ర చిన్నదే ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో తెలియదు అంతే. అలాగే ఇది కూడా అంతే, చాలా చిన్న మాత్రే ఇది. కానీ జనాలకి ఈ సొల్యూషన్ తెలియక చాలా బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి దీనికి ఎక్కువ బెంగబెం పెట్టించుకోక్కర్లేదు. ఖచ్చితంగా మీ బంగారం మీకు విడిపించబడుతుంది. మీ పొలాలు లేదా మీ తాకట్లో ఉన్న ఆస్తులు అన్నీ ఖచ్చితంగా మీరు విడిపించుకోగలుగుతారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, మేమే చక్కగా పీటల్లో చేసి పెడతాం, లేదా దానికి ఉపాయాలు చెప్తాం. మీ పరిస్థితిని బట్టి, మీ సమస్యను బట్టి మీరే ఏదైనా చేసుకోవాలా, ఎంతవరకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో కూడా విధానాలు చెప్తాం. కాబట్టి అలా చేసుకున్నా కూడా మీకు ఇవన్నీ నుంచి బయటపడిపోయి అనుభవిస్తారు చక్కగా. మీ బంగారాన్ని, మీ ఆస్తులు కూడా మీరు అనుభవించగలుగుతారు ప్రశాంతంగా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, తాకట్లో ఉన్న బంగారం లేక వస్తువుల గురించి, ఆస్తుల గురించి అయితే మనం తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఒకసారి గురుగారిని నేరుగా సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.